నరేంద్ర మోడీ గారు దేశంలోని కార్మికుల పని భారాన్ని పెంచకండి దయచేసి. మీరొక గొప్ప స్థాయిలో ఉన్నారు. కోట్ల మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఉన్న మీరు, పని భారాన్ని మాత్రం పెంచకండి దయచేసి. ఎంతోమంది నిరుద్యోగులున్నారు. యువతకు మీరు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? దయచేసి పని భారం మాత్రం కార్మికులకు పెంచకండి. సార్, చాలామంది కాంట్రాక్ట్ బేస్‌లో తీసుకొని వాళ్ళకు సరైన జీతాలు కూడా ఇస్తలేరు. పర్మనెంట్ వాళ్ళనే కాంట్రాక్ట్ చేశారు సార్. అది చూడండి. ఇంకా చాలామంది ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఫ్యాకల్టీగా చెప్తున్నటువంటి టీచర్స్ వీళ్ళున్నారు కదా! వాళ్ళ జీతాలు మామూలుగా హైక్‌లో ఉండాల్సిన సాలరీసు మినిమమ్ ఒక కూలి వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు ఇస్తున్నారండి. 8,000 30,000 జీతం వాళ్ళని 30,000 సాలరీ ఉండాల్సిన వాళ్ళని ఎంటెక్ చేసిన వాళ్ళకి ఓన్లీ 8,000, 12,000, 15,000 వేతనంతో నడిపిస్తున్నారండి. దయచేసి ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. చాలీ చాలని జీతంతో ఎంతోమంది కార్మికులు వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తున్నారు సార్. పర్మనెంట్ వాళ్ళని కూడా పర్మనెంట్ జాబ్స్‌ని కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్ చేస్తున్నారు. దీని గురించి ఆలోచించండి దయచేసి. పని వేళలు పెంచకండి. ఉన్న టైంలోనే వాళ్ళిచ్చే తక్కువ జీతంలోనే ఎక్కువ పని చేస్తున్నారు సార్. వాళ్ళిచ్చే తక్కువ జీతానికి ఎక్కువ పని చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. చదువుకున్నోళ్ళకి అదే పరిస్థితి. చదువుకోనోళ్ళ వరకే అంటే కూలి పని కానుంచి ఒక పీహెచ్‌డీ వాళ్ళకి కూడా మినిమమ్ సాలరీ అనేది ప్రొవైడ్ చేయలేకపోతున్నారు సార్. దాని గురించి ఒకసారి ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రజలందరి తరపున నేను కోరుతున్నాను. చాలీ చాలని జీతంతో చాలామంది కార్మికులు, ఉద్యోగులు చాలా సఫర్ అవుతున్నారు సార్. మీరు న్యాయం చేయాలని ప్రజలందరి తరపున నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను.